ఈ రోజు అందరం గుడికి వెళ్ళాలి కదా, నేను రెడీ అయి వచ్చేస్తాను. మీరు కూడా నాతో వస్తారా? ఇవాళ పాక్షిక సూర్యగ్రహణం. గ్రహణం పట్టినప్పుడు గుడి తలుపులు మూసి గ్రహణం విడిచాక సంప్రోక్షం చేసి తలుపులు తీస్తారు. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ల మీద ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుందంట. అవును తల్లి, నీది కూడా అదే నక్షత్రం. నీకు దోషం పోవాలంటే గ్రహణం పూర్తయ్యాక గుడి కోనేట్లో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకోమని మన స్వామీజీ గారు చెప్పారు. గ్రహణ కిరణమా రా రా, నా కన్నె జాడ చూపించు. రా వీడి రా రా, మజారే కిరణమా మజారే. ఆ లోక వినాశక హేతువుని అంతం చేస్తాం, ఇదే మా శపథం. రాతి విగ్రహమునకే రసాగ్ని రగిలించితివి కదే, బండబారిన ఈ ఒంటికి పులకింత కలిగించితివి కదటి. వాట్ ఎ సర్ప్రైజ్! మీరు శివుడి గుడికి వచ్చారా? ఫ్రెండ్ పిలిస్తే ఎక్కడికైనా వెళ్ళాలని నా ఫ్రెండ్ సాంబయ్య చెప్పాడు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీరు కూడా వెళ్ళండి. ఇప్పుడే వచ్చేస్తాను. మన లక్ష్యం వీడు కాదు, అది.
మమ్మల్ని చంపినా సరే 1000 మంది అఘోరాలు కాశీ నుంచి వస్తారు, మహేశ్వరిని చంపి తీరుతారు. ఎవడి నీడ పడ్డా, నిన్నెవడు ఆశపడ్డా వదలను. నువ్వు నాదానివి, నాకే సొంతం. మజారే మరి మజారే. ఇప్పుడు నువ్వు మమ్మల్ని చంపినా సరే 1000 మంది అఘోరాలు కాశీ నుంచి వస్తారు, మహేశ్వరిని చంపి తీరుతారు. మర్డర్కైనా అటాక్ అయినా ఏదో రీజన్ ఉంటుంది. మీకు బిజినెస్ లోనూ పర్సనల్ లైఫ్ లోనూ శత్రువులు లేరంటున్నారు. మరి అలాంటప్పుడు ఎక్కడో కాశీలో ఉండే అఘోరాలు మహిని చంపాలనుకుంటున్నారంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అదే మాకు అర్థం కావడం లేదు. మళ్ళీ నీ ప్రాణాలకు తెగించి మా అమ్మాయి ప్రాణాలు రక్షించావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేమయ్యా. ఇక నుంచి నువ్వు పరాయివాడివి కాదు, మా కుటుంబంలో ఒకడివి. మీలో ఒక్కడన్నారుగా, ఈ రోజు నుంచి మహికి నేనున్నాను. మీరంతా ధైర్యంగా ఉండండి. వస్తా. బాయ్. ఆ పేరు చెప్తున్నందుకే మీరంతా ముష్టెత్తుకు బతుకుతున్నారు. ఓ తెలుగా? ఆయన ఎదురుగా నిలబడ్డావు, ఆయన గాలి పీలుస్తున్నావు, ఆయన పేరు చెప్తేనే చిరాకు పడుతున్నావు. చిత్రంగా ఉంది శివ. ఆ పేరే పలకొద్దంటున్నాను. ఈ కట్టెకు పెట్టుకునే పేర్లు ఎన్నో ఉంటాయి, కానీ లోన ఉండేది శివం ఒక్కటే. ఆ శివం పోతే మిగిలేది శవం. ఆ శవాల్ని పీకుదినే అఘోరాలు ఎక్కడుంటారు? అఘోరాల వాళ్ళని చూడాలనుకోవడం, వాళ్ళ దగ్గరికి వెళ్లాలనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళ దగ్గరికి వెళితే తిరిగి రావు, ప్రాణాలకి ప్రమాదం. మన మధ్య ఆగంతకుడు వచ్చాడు, పట్టుకోండి.
నా ప్రాణం కావాలా? మహిని ఎందుకు చంపాలనుకుంటున్నారో నాకు తెలియాలి. తెలుసుకుని ఏం చేస్తావు? ఆమెను కాపాడతావా? అది నీ వల్ల కాదు. చెప్పకపోతే నా చేతిలో చస్తావు. ప్రాణాల కోసం ప్రాకులాడేది సామాన్యులు, మోక్షం కోసం తపించేది అఘోరాలు. విభూతి మా కవచం, శవాలు మా ఆహారం, శివారాధనే మా ఊపిరి, లోక కళ్యాణమే మా ఆశయం. అందుకే పార్వతీదేవి అనుగ్రహంతో పుట్టినా సరే మహేశ్వరిని చంపి తీరాలనుకుంటున్నాం. లోక కళ్యాణం ఏంటి, మహిని చంపాలనుకోవడం ఏంటి? అవన్నీ అర్థం కావాలంటే నీకు నిజం తెలియాలి. రాక్షస జాతిలో ఇప్పటికీ మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అంధకాసురుడు. పంచగ్రహ కూటమిలో పుట్టిన మహేశ్వరిని సంపూర్ణ సూర్యగ్రహణం నాడు పెళ్లి చేసుకుని బలి ఇస్తే పంచభూతాలు వాడి వశమవుతాయి. అదే జరిగితే లోక వినాశనం తప్పదు. అది జరగకూడదనే మా ప్రయత్నం. నువ్వు చెప్పిందే నిజమైతే రాక్షసుడినే చంపొచ్చు కదా, మహిని ఎందుకు చంపడం? అంధకాసురుణ్ణి మేం చంపడమా? అది అసాధ్యం. వాణ్ణి అంతమొందించే శక్తి మాకు లేదు. దేవతల మీద, దేవుళ్ల మీద పగతో రగిలిపోతున్న భయంకరమైన రాక్షసుడు వాడు. ఆ భూతనాథుణ్ణి భూమి మీద రప్పించిన తపస్సంపన్నుడు. అందుకే వాడు ఆ మహేశ్వరుని పెళ్లాడక ముందే ఆమెను చంపేస్తే వాడి ఆశయం నెరవేరదు. కాబట్టి లోక కళ్యాణం కోసం మహేశ్వరుని చంపక తప్పదు. చూడు, మహి కోసం ప్రాణం ఇవ్వడానికి, అవసరమైతే ప్రాణం తీయడానికి వెనకాడను. ఎక్కడెక్కడో బతికి కాశీలో చావడానికి వస్తారు. ఇక్కడే బతికే మీరు చావుని వెతుక్కుంటూ మహి దగ్గరకు రావద్దు. వచ్చారో చచ్చారే. అతను అలా వదిలేశారేంటి స్వామి? అతని పని అతన్ని చేయనివ్వండి. మన పని మనం చేద్దాం.